హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చేతి రుచిలో మన పుణ్యక్షేత్ర మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. వెజ్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. స్ట్రీట్ ఫుడ్ కంటే మీరు ఇంట్లోనే మీరే తయారు చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని త్రీ ఎగ్స్ నేను బ్రేక్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కంటే తక్కువే వేసుకోండి. సాల్ట్, అలాగే కొంచెం కారపొడి అంటే చిల్లీ పౌడర్. ఓకేనా, పక్క తీసేసుకొని పెట్టుకొని మరీ ఎక్కువ మనం ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు, అంతే. అది బ్రేక్ అయినా పర్వాలేదు, పక్క తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసుకోకూడదు మనకి ఫ్రైడ్ రైస్లో. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నట్టుది ఒకటి వేసుకున్నాను. అలాగే దాంట్లోనే క్యారెట్ సన్నగా కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే మనం క్యారెట్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి కాబట్టి. దాంట్లోనే బీన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. బాగా కలిపేసుకొని కింద నుంచి పైకి. ఇది క్యారీ బాక్స్లో కూడా బాగా సెట్ అవుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మీరు క్యాబేజీ వేసుకుని, క్యాబేజీ 1 కప్ తీసుకున్న సన్నగా కట్ చేసుకుంది, దాన్ని వేసేసుకొని కింద నుంచి బాగా కలుపుకోవాలి. మనం కలుపుకోవడంలోనే ఫ్రైడ్ రైస్లో అంత టేస్ట్ ఉన్నది. కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకున్నాను, అలాగే కరివేపాకు వేసుకున్నాను. అంటే బాగా ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదా, మసాలా కూరలు ఈ ఫ్రైలు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, ఒక హాఫ్ కేజీ అంతా. మీరు కావాలంటే నార్మల్ రైస్ మీరు తింటారు కదా, ఆ రైస్ కూడా వేసుకోవచ్చు. కానీ ఒక 80% బాయిల్ అయ్యే విధంగా, అంటే ఉడికితే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ అయితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. మనకి సేమ్ లెమన్ రైస్ ఎలాగా మనం ఉడికించి పక్కన పెట్టుకుంటాం చల్లార్చుకొని, సేమ్ అంతే. ఇప్పుడు మనకి బాగా దగ్గర అయిపోయింది కదా, అంటే బాగా ఉడికిపోయి, అంటే బాగా ఫ్రై అయిపోయింది. నేను క్యారెట్ వేసేటప్పుడు మీకు చెప్పడం మర్చిపోయినా, కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఓకేనా, సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు పొడిగా చేసుకున్న బాస్మతి రైస్ని వేసుకున్నా నేను. ఇంకా కొంచెం వేసుకున్నాను, నాకు రైస్ ఇంకా ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి సరిపోతుంది నాకు. ఎగ్స్ నేను 6 ఎగ్స్ వేసుకున్నాను, మీ ఇష్టం. దీంట్లోనే నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు వచ్చి పసుపు ఒక 1/4 స్పూను, రెడ్ చిల్లీ పౌడర్ వచ్చి ఒక 1/2 స్పూను లేదా 1/4 స్పూన్ వేసుకోవచ్చు. మీకు స్పైసీగా కావాలంటే 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. దాంట్లోనే మీరు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి. పెప్పర్ కూడా వేసాను, ఎంత వేసారా, బ్లాక్ పడింది కదా, అది పెప్పర్ పౌడర్ అనమాట. నేను ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కింద నుంచి ఇది బాగా కలుపుకోవడంలోనే ఉంటుందన్నమాట. మనకి ఫ్రైడ్ రైస్ చెప్పాను కదా, బాగా కలుపుకోవాలి. కలిపేసుకున్నాక మనం ఇప్పుడు ఎగ్ ఆల్రెడీ మనము ఆమ్లెట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని బాగా పొడిగా చేసుకోవాలి. అంటే చిదిమేసుకొని పక్కన వేసేసుకోవాలి దాంట్లోనే. ఇప్పుడే మనకు అంతా బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఎగ్కి అన్నిటికీ బాగా సెట్ అవుతుంది. మీ దగ్గర గ్రీన్ చిల్లీ అంటే సోయా సాస్ కానీ టమోటా సాస్ కానీ ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి, ఏం పర్వాలేదు. నేనైతే ఇలాగే న్యాచురల్గా చేస్తాను ఇంట్లో. అంటే ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది, సింపుల్ అండ్ టేస్ట్తో. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు దీని పక్కన సైడ్ డిష్గా రైతా పెట్టుకొని తినేయచ్చు, మీకు ఇష్టం ఉంటే. ఇష్టం లేనప్పుడు అలా కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని తీసేసుకోవచ్చు. మీకు దగ్గర గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు ముందుగానే. మనం క్యారెట్ వేసుకున్నప్పుడు గ్రీన్ పీస్ కూడా బాయిల్ చేసుకుని పక్కన వేసుకుంటే దాంట్లోకి సూపర్గా ఉంటుంది. మీ చాయిస్ అంతే. హెల్త్ కూడా చాలా మంచిది, మనం బయట నుంచి ఏం తీసుకొచ్చేది ఏం లేదు కదా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, ఛానల్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.